తెలియజేస్తున్నాను. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరికీ కూడా బాలచందర్ గారు చిన్నప్పటి నుండి తెలుసు. మా సిస్టర్ యొక్క స్టూడెంట్ అంటే గురించి బాల్యం నుండి తెలిసిన వాళ్ళందరూ చెప్పారు. కానీ నాకు బాలచందర్ గారు తెలిసింది మా అబ్బాయి పెళ్ళి అబ్బాయి నుండి 2020. అంతకు ముందు ఆయన నాకు తెలియదు. సో ఇంకా క్లోజ్గా ఉన్న అంశం ఏంటంటే ఆయన మా జూనియర్ డిఎన్ఎన్ కాలేజీలో, అదొక పాజిటివ్ అంశం. ఆ విధంగా సారు మరి 2020 నుండి 2024 ఇది 4 సంవత్సరాల అనుబంధంలో మరి ఆయనలోని నేను చాలా అబ్జర్వ్ చేశాను. మరి చాలా సౌమ్యులు, మరి కవిలో కవిగా కలుస్తాడు, నటులకు నటుల్లా కలుస్తాడు, మరి గాయకుల్లో గాయకుడిలా ఉంటాడు, బంధువుల్లో బంధువుల్లా ఉంటాడు, స్టూడెంట్స్తో స్టూడెంట్స్లా ఉంటాడు, చిన్నపిల్లలతో చిన్నపిల్లల్లాగా, మనవులతో మనవల్లాగా, మరి అన్ని పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేయగలిగే స్తోమత కలిగిన మరి పండితుడు బాలచంద్ర గారు. మరి ఖండాంతరాలు వ్యాపించిన ఆయన ఖ్యాతిని ఈ చిన్న కరపత్రంలో కుదించడం అంటే ఒప్పించి ఇలా అప్పుడే క్లాస్ కూడా. సో ఇందాక ఆయన చెప్పారు ఖండాంతరాలు వ్యాపించిన ఆయన పేరు ఇంకా అభివృద్ధి చెందాలని. సో ఖండాంతరాల్లో వ్యాపించిన ఆయన ఖ్యాతిని చిన్న కరపత్రంలో కుదించడం అంటే చాలా కష్టమైన పని. అయినా కానీ దీన్ని కొంచెం కుదించి మదించి మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఇందులో మా భార్య పాత్ర కూడా ఉంది కుదింపు మదింపుల్లో. సో కానీ ఆదర్శ ఉపాధ్యాయులు, మానవతావాది డాక్టర్ బాలచందర్ సాదే ఎంఏ డిప్యూటీ డీన్ లిట్ ఉద్యోగ విరమణ సందర్భంగా సమర్పిస్తున్న అభినందనల అక్షరమాల. తల్లిదండ్రులకు తర్వాత దైవానికి ముందు అందరి చేత పూజింపబడే అత్యుత్తమమైన ఉపాధ్యాయ వృత్తిలో నుండి పదవీ విరమణ పొందిన బాలచందర్ బాబు గారికి నమస్కారాలతో. మన ప్రపంచంలో మనం ముగ్గురినే పూజిస్తామండి ఎక్కువ, తల్లిదండ్రులని. ముందు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, తర్వాత వాళ్ళ దగ్గర నుండి మనకి జీవిత పాఠాలు బోధించే ఉపాధ్యాయులు, తల్లిదండ్రి, తర్వాత గురువు, తర్వాత దైవం. సో అటువంటి మంచి ఎంతో ఉత్కృష్టమైన ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా గౌరవం. జీవితాంతం బ్రతికున్నంత వరకు ఎంతో మంది దాన్ని మరి గౌరవించే అంత ఉత్తమమైన ఉపాధ్యాయ వృత్తుల నుండి మరి ఆయన రిటైర్ అయినందుకు ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాను. తల్లిదండ్రులకు తర్వాత దైవానికి ముందు అందరి చేత పూజింపబడే అత్యుత్తమమైన ఉపాధ్యాయ వృత్తిలో నుండి పదవీ విరమణ పొందిన బాలచందర్ బాబు గారికి తన కవితలతో, కవితల గానాలతో, కళాభినయనాలతో ఎన్నో అవార్డులు, రివార్డులు, బిరుదులు సాధించి కళాశాల కమిటీని మెప్పించి కళాశాలకు పేరు తెచ్చి విద్యార్థుల మనసు గెలిచి ఉపాధ్యాయ వృత్తికి వన్ని తెచ్చిన తెలుగు కవి పండితుడు ఈ బాలచంద్రుడు. తన కవితలతో, కవితల గానాలతో, కళాభినయంతో ఎన్నో అవార్డులు, రివార్డులు, బిరుదులు సాధించి కళాశాల కమిటీని మెప్పించి కళాశాలకు పేరు తెచ్చి విద్యార్థుల మనసు గెలిచి ఉపాధ్యాయ వృత్తికి వెన్నె తెచ్చి నా తెలుగు పండితుడు బాలచంద్రుడు. ఆయన ఇంటికి వెళ్తే తెలుస్తుంది ఆయన అవార్డులు, రివార్డులు. మొన్న మా ఇంటికి వచ్చి నాకు వచ్చిన ఏవో 4 నేను పెట్టా గోడ మీద. మా ఇంట్లో కూడా పెట్టాలండి అన్నారు ఆయన. మీ ఇంట్లో పెట్టాలంటే పక్కింట్లో వాళ్ళ గోడలు అద్దెకి తీసుకోవాలి మీరు అని చెప్పారు. ఆయన ఇంట్లో చూస్తే అలా ఉన్నాయి అవన్నీ. సో అటువంటి సారు కలమును ఖడ్గంగా వాడి, కంఠమును ఘటముగా వాడి, నటనతో, ఏకాపాత్రాభినయాలతో కళా ప్రాంగణాన్ని దద్దరిల్లింపచేసిన కవి, నట, గాయకుడు బాలచంద్రుడు. కలమును ఖడ్గముగా వాడి, కంఠమును ఘటముగా వాడి, నటనతో, ఏకపాత్రాభినయాలతో కళా ప్రాంగణాన్ని దద్దరిల్లింపచేసిన కవి, నట, గాయకుడు ఈ బాలచంద్రుడు. అక్షరాలతో ఆడుకుని
పదాలతో పాడుకొని కళామ తల్లి కంఠాన్ని కవితల హారాలతో అలంకరించిన కవి కళాకారుడు ఈ బాలచంద్రుడు. అక్షరాలతో ఆడుకుని పదాలతో పాడుకుని కళామ తల్లి కంఠాన్ని కవితల హారాలతో అలంకరించిన కవి కళాకారుడు ఈ బాలచంద్రుడు. బాధ్యతలనెరిగి పిల్లల మనసెరిగి సరైన ఈడు జోడులను ఏరి కోరి వివాహాలు జరిపించిన నేర్పరి ఈ బాలచంద్రుడు. బాధ్యతలనెరిగి పిల్లల మనసెరిగి సరైన ఈడు జోడులను ఏరి కోరి వివాహాలు జరిపించిన నేర్పరి ఈ బాలచంద్రుడు. ఉద్దండులను బియ్యంకులుగా పొందిన ఉద్దండ పండితుడు ఈ తెలుగు పండితుడు బాలచంద్రుడు. ఆకాశంలో చుక్కలు వెన్నున్న చంద్రుడు అక్కడే. అలాగే కాలేజీలో అధ్యాపకులు ఎంతమంది ఉన్నా మెరిసే కవిచంద్రుడు ఈ బాలచంద్రుడు ఒక్కడే. ఆకాశంలో చుక్కలు ఎన్ని ఉన్నా చంద్రుడు ఒక్కడే. అలాగే కాలేజీలో అధ్యాపకులు ఎంతమంది ఉన్నా మెరిసే కవిచంద్రుడు ఈ బాలచంద్రుడు ఒక్కడే. జన్మనిచ్చింది, జ్ఞానం ఇచ్చింది, శరీరం ఇచ్చింది, ఊపిరి పోసింది గౌరవ తండ్రిదండ్రులే. వారి త్యాగం ఎనలేనిది, మరువరానిది. అయినా ఈ శరీరాన్ని అపురూప శిల్పంగా చెక్కిన కళాకారిణి, సతీమణి, సహధర్మచారిణి, సుగుణవతి, సుందరి ఈ సహోదరి సుజాత. జన్మనిచ్చింది, జ్ఞానమిచ్చింది, శరీరం ఇచ్చింది, ఊపిరి పోసింది గౌరవ తల్లిదండ్రులే. అది మరవకూడదు మనం. వారి త్యాగం ఎనలేనిది, మరువరానిది. అయినా ఈ శరీరాన్ని, తల్లిదండ్రులు ఇచ్చిన ఈ శరీరాన్ని ఈమెకు అప్పగిస్తే అపురూప శిల్పంగా చెక్కి, అపురూప శిల్పం. ఈ శిల్పం ఇలా తయారైందని ఇందాక ఒకరు చెప్పారు. ముందుకెళ్ళమంటే వెనకాల భార్య సత్యమని చేసిన త్యాగం ఎంతో ఉంటుంది. ఈ ఆయా తల్లిదండ్రులు అప్పగించిన ఈ శరీరాన్ని ఒక శిల్పంలా చెక్కారు ఈ కళాకారిణి, సతీమణి, సహధర్మచారిణి, సుగుణవతి, సుందరి సహోదరి సుజాత అని చెప్పక తప్పదు. ఆమె సహకారం, సహధర్మచారిణిగా ఆమె పోషించిన పాత్ర ఎంతో ఘనమైనది. ఈయన ఘనతకు, ఈయన ఇంత ఎదుగుటకు అందరికీ కారణం ఆమెనని చెప్పడంలో అతిశయోక్తి లేదునని నేను నమ్ముతూ, విశ్వసిస్తూ ఇద్దరికి మా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ రిటైర్మెంట్ లైఫ్ అంతా ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యాలతో, మెండైన దేవుని దీవెనలతో సుదీర్ఘకాలం పరిణిండాలని మనసారా కోరుకుంటూ మీ బావగారు మధుసూదన్, అక్క అన్నపూర్ణాదేవి, రిటైర్డ్ SBI మేనేజర్స్, హైదరాబాద్. అందరం చప్పట్లు కొడదాం. చాలా సంతోషం. చక్కటి సన్మాన పత్రాన్ని సిద్ధపరిచి వారికి చక్కటి శుభాలు మరి తెలియజేసి ఈ సన్మాన పత్రాన్ని అందిస్తూ ఉన్నటువంటి